హరే కృష్ణ. శ్రీమద్భాగవతం 11వ స్కందం 7వ అధ్యాయం 40వ శ్లోకం. విషయేష్వా విసంయోగి నానాధర్మేషు సర్వతః గుణదోష వ్యపేతాత్మ న విషజ్జేత వాయువత్. యోగి గుణదోషభరితమైన అసంఖ్యాకమైనటువంటి భౌతిక విషయములచే చుట్టబడి ఉండవచ్చు, కానీ మంచి చెడులను అతిశయించిన వాడై అతడు భౌతిక విషయ సంపర్కమునందు వాటిచే చిక్కుబడక వాయువు వలె వర్తించవలెను. భాష్యం చూద్దాం. గాలి వాయువు యొక్క బాహ్య స్వరూపము కాగా ప్రాణము దాని అంతరస్వరూపము. గాలి జలపాతము మీదుగా ప్రయాణించినప్పుడు నీటి తుంపరను కూడినదై సేదతీర్చునదిగా అవుతుంది. ఒకప్పుడు గాలి రమ్యమైన అరణ్యము గుండా వీయుచు ఫలపుష్పముల సుగంధమును మూసుకొని పోతుంది. ఇంకొక సమయంలో గాలి అగ్నిని రగిలించి అదే అరణ్యమును భస్మీపటలము కావిస్తుంది. అయినా గాలి తన స్వభావములో నిలిచినదై శుభకర అశుభకర కార్యములు రెండింటి యందును తటస్థముగా ఉండిపోతుంది. అలాగే భౌతిక జగత్తునందు మనము హర్ష విషాద పరిస్థితులను అనివార్యముగా ఎదుర్కొనవలసి వస్తుంది. కానీ మనము కృష్ణభక్తి భావన యందు సుస్థిరముగా నిలిచినట్లయితే అమంగళముచే కలత చెందబోము, మంగళమునకు అనురక్తులము కాబోము. భక్తుడు ఒకప్పుడు రమ్యమైన గ్రామీణ వాతావరణములో హరే కృష్ణ మహామంత్రమును జపిస్తూ ఉండవచ్చును. మరొకప్పుడు అదే పని నరకం వంటి నగరములో చేయవలసి రావచ్చు. ఈ రెండు పరిస్థితులలోనూ భక్తుడు తన మనస్సును కృష్ణుని యందే లగ్నం చేసి దివ్యానందమును అనుభవిస్తూ ఉంటాడు. గాలి గాఢాంధకార నిషిద్ధ ప్రాంతముల గుండా ప్రయాణించినా భయపడదు, కలతపడదు. అలాగే కృష్ణ భక్తుడు అత్యంత క్లిష్ట పరిస్థితిలో కూడా భయమునకు లేదా కలవరమునకు గురి కాకూడదు. ఆనందకరమైన రూప రసగంధ శబ్ద స్పర్శలకు అనురక్తుడైన వాడు వాటి యందలి విపరీతములచే విరక్తుడగుచుండును. ఈ విధముగా అసంఖ్యాకమైన మంచి చెడు విషయములచే చుట్టబడిన వాడై లౌకికుడు నిరంతరము కలత చెంది ఉంటాడు. గాలి అన్ని దిక్కులలో ఒకేసారి వీచినప్పుడు వాతావరణము కల్లోలితమవుతుంది. అలాగే మనస్సు భౌతిక విషయముల చేత నిరంతర ఆకర్షణ వికర్షణలకు గురి అయినట్లయితే మానసిక కల్లోలము చెలరేగి భగవంతుణ్ణి తలుచుకోవడం అసాధ్యమవుతుంది. కనుక ఆసక్తి లేకుండా ఈ భౌతిక ప్రపంచమంతా చరించేటువంటి కళను మనిషి గాలి ద్వారా తప్పకుండా నేర్చుకోవాలి. సంపూర్ణ సమాచారం కోసం శ్రీమద్భాగవతం చదవండి, ఆనందించండి. హరే కృష్ణ.